హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే మాత్రం దివ్య స్టోరీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు పదే పదే కామెంట్ చేస్తుంది, మళ్ళీ నాకు ఫోన్ కూడా చేసింది. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చానమాట, నిన్న ఫోన్ చేసింది. ఆ అమ్మాయి చెప్పిందనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి స్టోరీ చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి. ఎందుకంటే ఆ అమ్మాయిది ఊరు కూడా చెప్పమంది, పేరు చెప్పమంది, ఊరు చెప్పమంది. కాకపోతే క్యాస్ట్ ఒకటే చెప్పొద్దని చెప్పేసానంది. మళ్ళీ ఏమనుకుందేమో, మళ్ళీ క్యాస్ట్ కూడా చెప్పక్క అని చెప్పేసానంది. సరే, ఆ అమ్మాయి చెప్పమంది కాబట్టి మనం ఆ అమ్మాయి స్టోరీ చెప్పుకుందాం ఈరోజు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి చేస్తున్నాను, అలాగే పప్పు చేస్తున్నాను అనమాట. మన స్టోరీలోకి మనం వెళ్ళిపోదాము. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఆ అమ్మాయి అయితే ఇంటర్ చదువుకుందంట. వాళ్ళ నాన్న ఆ అమ్మాయి చిన్నప్పుడే చనిపోయాడంట. వీళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చి 5గురు అంట ఫ్రెండ్స్. 5గురు అయితే ఈ అమ్మాయి వచ్చేసి 5వ అమ్మాయి అంట. తలా ఒక ఊరు ఇచ్చేసారంట. ఆడపిల్లలు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంటే, మగపిల్లలు అయితే లేరు. ఈ అమ్మాయిది వచ్చేసి అద్దెంకి. అయితే అద్దెంకి వాళ్ళ అమ్మ వాళ్ళది అద్దెంకి అనమాట. వాళ్ళ అమ్మోళ్ళ ఊర్లోనే సెటిల్ అయిపోయారు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నది వచ్చేసిందంటే అద్దెంకి పక్కనే చింగరకొండ అని ఉందిలేండి, ఆ ఊరు అనమాట. అయితే ఆ అద్దెంకి చింగరకొండకు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది అంతేను. అయితే అక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. అద్దెంకి వచ్చి సెటిల్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏంటంటే ఇంటర్ దాకా చదువుకొని మానుకుందంట. తర్వాత వచ్చేసి అమ్మాయి ఏంటంటే ఒక షాప్లోకి అయితే వెళ్తుందంట ఫ్రెండ్స్. ఆ షాప్లోకి వెళ్తానే ఉంటే ఆ షాప్లోనే వేరే అబ్బాయి, ఆ అబ్బాయి డిగ్రీ చదువుకున్నాడు. డిగ్రీ చదువుకొని మరి ఎందుకో మరి జాబ్ రాకనో ఏమో తర్వాత మానేసి ఆ అబ్బాయి కూడా అదే షాప్లోకి వస్తున్నాడంట. వస్తుంటే ఆ అబ్బాయి ఏంటంటే సెలవులు వచ్చినప్పుడు అట్ట వస్తూ ఉంటాడంట. సెలవులకు వచ్చి మళ్ళీ కాలేజీ పెట్టంగానే కాలేజీకి వెళ్ళిపోవటం అట్ట చేస్తుంటాడంట. అంటే ఇద్దరు ఇంటర్లోనే, ఎక్కడ కాలేజీలోనే, ఆ ఇంటర్ చదివే కాలేజీలోనే ఇద్దరికి పరిచయం ఉందంట. కాకపోతే ఈ అమ్మాయి షాప్కి వెళ్తుంది కదా, ఆ అబ్బాయి కూడా అదే షాప్కి వచ్చాడంట. ఇంకట్టట్ట వాళ్ళ బంధం అనేది ప్రేమగా మారిందంట ఫ్రెండ్స్. ప్రేమగా మారి వాళ్ళ అక్కయ్య వాళ్ళతోటి వాళ్ళ అమ్మోళ్ళతోటి చెప్తే వాళ్ళ అమ్మోళ్ళు ఓకేనమ్మ, సరే అసలు ఆ అబ్బాయి ఏం కష్టం, ఏం చేస్తాడు, బాగా చూసుకుంటాడో లేదో తెలియదు కదా, అందుట్లో తండ్రి కూడా లేడు, ఏదన్నా మిస్టేక్ అయితే ఆడపిల్లల్ని ఎట్నైనా పెంచేదని అంటారు, మరి నాకైతే తెలీదు, బావోళ్ళని అక్కోళ్ళని అందరినీ కనుక్కోమని చెప్పేసి అని వాళ్ళ అమ్మ చెప్పిందంట. చెప్తే ఒకరోజు పండక్కి, సంక్రాంతి పండక్కి 5గురు కలుసుకున్నారంట, అక్క చెల్లెళ్ళు అనమాట. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్పాలి కదా, ఈ అమ్మాయి లవ్ స్టోరీ. వీళ్ళ 5గురు అక్క చెల్లెళ్ళు కలుసుకున్నారంట. అంటే ప్రతి పండక్కి వాళ్ళ నలుగురు అక్కలైతే ఇంటికి వస్తారంట. ఇంకప్పుడు కూర్చోబెట్టి వాళ్ళ బావోళ్ళని వాళ్ళ అక్కోళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిందంట అమ్మాయి. మాట్లాడితే సరేనమ్మా అని చెప్పేసి అని అన్నారంట. వాళ్ళు వచ్చేసిందంటే కుండలు చేస్తారు ఫ్రెండ్స్, కుమ్మరోళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చేసి, ఈ అమ్మాయి వచ్చేసేమో ఇది ఏమంటారు, సరిగా అమ్మాయి ఇది ఏదో డిఫరెంట్గా ఉంది కొద్దిగా. అంటే అబ్బాయి వాళ్ళ మీద కొద్దిగా తక్కువ కులమే, ఎక్కువ కులం అయితే కాదులేండి, కొద్దిగా తక్కువ కులమే. మరి అది క్యాస్ట్ నాకు తొందరగా నోట్లో నుంచి రావట్లేదు, కనుక్కుంటాను, మళ్ళీ రేపు వీడియోలో చెప్తాను అమ్మాయి క్యాస్ట్ అయితే. సరే అబ్బాయిని పిలిపియమ్మ, మేము మాట్లాడతాం అన్నారంట. ఆ అమ్మాయి ఫోన్ చేసి అబ్బాయిని పిలిపిస్తే అబ్బాయి వచ్చాడంట. ఏందయ్యా పెళ్లి చేసుకుంటామంటే, చేసుకుంటాను నేను, కాకపోతే నాకు జాబ్ రాలేదు కాబట్టి నేనైతే చేసుకోలేను, ఇప్పుడు నాకు జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటాను, నేను మా పెద్దోళ్ళని కూడా ఒప్పిస్తాను అని చెప్పేసి అని అన్నాడంట. సరేనని చెప్పేసి అని వాళ్ళు కూడా ఫస్ట్ మీ పెద్దోళ్ళతో మాట్లాడదాం, మీ పెద్దోళ్ళు కూడా ఒప్పుకుంటే ఆ తర్వాత అంటే మా పిల్లని అనిపించుకొని తర్వాత ఇది చేద్దామని చెప్పేసి అని అన్నారంట. సరేనని చెప్పేసి అని ఆ అబ్బాయి కూడా నేను ఇంట్లో చెప్తాను అని చెప్పేసి అని అన్నాడంట. పోయి ఇంట్లో చెప్పాడంట. వాళ్ళ పెద్దోళ్ళు అయితే వద్దయ్యా ఎందుకు అట్టా ఎట్టా అని చెప్పేసి అంటే, లేదమ్మా నేను ఇష్టపడ్డాను, నేను చేసుకుంటాను, చాలా మంచిది అమ్మాయి, మిమ్మల్ని బాగా చూసుకుంటుంది, కులం తక్కువని చూడమాకండి అని చెప్పేసానంటే, ఇంకా సరే వాళ్ళ నాన్న కూడా అంట సరేలయ్యా. వాళ్ళ నాన్న ఏంది కుండలు తయారు చేసుకుంటా ఉంటాడంట. ఈ ఇద్దరు మగపిల్లలంట, పెద్ద అబ్బాయి పెళ్ళి పిల్లలు కూడా అంట, ఇద్దరిని చదివిచ్చారంట బాగానే. సరేనయ్యా నీ ఇష్టం, మరి పెద్దోడు చేస్తే, పెద్దోడు కూడా అట్నే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా, వాడు పక్కకి వెళ్ళిపోయాడు, సరే చేసుకో, ఇంక మేమేమంటాము అని చెప్పేసి అని అన్నారంట. అన్న తర్వాత ఈ అబ్బాయి కూడా
మా అమ్మోళ్ళతోటి మాట్లాడండి వచ్చి అని చెప్పేసానంటే వీళ్ళు కూడా పోయి మామూలుగా మాట్లాడుకొని వచ్చారంట. ఎట్టా ఇష్టమేనా మీకు, మాది క్యాస్ట్ అమ్మ, మేము ఈ పని చేస్తామమ్మా, తండ్రి లేని పిల్లని ఇంకా వాళ్ళు వీళ్ళు ఊరక మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మా పిల్లని అనిపించుకుంటాము అని చెప్పేసి అని అన్నారంట. వాళ్ళు అన్న మాట ప్రకారమే మా పిల్ల అని చెప్పేసి అని వాళ్ళు కూడా అనిపించుకున్నారంట. అప్పుడు దాకా ఇంక ఈ అమ్మాయి ఏంది ఈ షాప్‌లోకి పోతానే ఉందంట. ఈ అబ్బాయి కూడా కాలేజీకి వెళ్తా ఇంకా ఫోన్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఫోన్‌లో మాట్లాడుకుంటా ఇద్దరు మాకు చింగరకొండ తిరణాలని జరిగిద్ది. ఆ చింగరకొండ తిరణాలకి ఇద్దరు కలిసి వెళ్ళటము ఇంకా అంతా ఇంకా ఇంట్లో ఈ అబ్బాయి ఇక్కడ ఏంటి పెద్దోళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా అని చెప్పేసి ఇంకా అబ్బాయి డైరెక్ట్‌గా ఇంటికి రావటం అట్లా చేస్తుంటే ఒకరోజు వాళ్ళమ్మ వాళ్ళ అక్కయ్య దగ్గరికి వెళ్ళిందంట. పిల్లలకి ఏదో బాగలేకపోతే వెళ్తానమ్మా జాగ్రత్తగా ఉండని చెప్పేసి అని అమ్మాయిని ఇంట్లో పెట్టి ఈ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఇంక ఈ అమ్మాయి ఒక్కటే కదా, ఇంకా అబ్బాయికి ఫోన్ చేసింది కావాలా నేను ఒక్కదాన్నేనని చెప్పేసని ఇంకా అబ్బాయి అయితే వచ్చాడంట. ఇక ఆ నైట్ ఏంటంటే వయసులో ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, అనుకోకుండా ఇద్దరు ఒకటైపోయారంట. అలా ఏంది వాళ్ళ అమ్మ ఊరికి వెళ్ళినప్పుడల్లా వీళ్ళు ఇంకా ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు శ్రావణ మాసం అంటే కనీసం 5-6 నెలలు టైం ఉంటుంది కదా ఫ్రెండ్స్, సంక్రాంతి కాడి నుంచి ఇంకా వాళ్ళ అమ్మ ఊరికి వెళ్ళినప్పుడల్లా ఇంకా ఆ అబ్బాయి రావటం వీళ్ళిద్దరు ఒకటి కావటం అట్లా చేస్తున్నారు. అయితే ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయితే కన్ఫామ్ అయిందంట ఫ్రెండ్స్. ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిపోతే ఈ అమ్మాయికి ఏంటంటే డేట్లు అనేవి కరెక్ట్గా రావంట, టయానికి రావంట ఈ అమ్మాయికి. అలాగనే అనుకుందంట. తర్వాత ఏంటి ఆ ప్రెగ్నెంట్ ఒక 4 నెల అట్ట అయిన తర్వాత ఈ వాళ్ళ అమ్మ అడుగుతుందంట, ఏంటమ్మా నువ్వు ఇంకా తల్లికి తెలిసిద్ది కదా ఇంట్లో ఉండప్పుడు, ఏంటి ఇంకా డేట్ రాలేదంటే డేట్ రాలేదమ్మా మొన్న అంతకుముందు వచ్చిందమ్మా అయిపోయింది ఇంకా టైం కాలేదులే అని చెబుతుందంట. ఈ తల్లికి ఎందుకో అనుమానం వచ్చిందంట. అనుమానం వచ్చి అమ్మ వాళ్ళ పెద్ద కూతురుతోటి చెప్పిందంట, అమ్మాయికి ఇంకా డేట్ రాలేదు, కొద్దిగా లైట్గా పొట్ట కొద్దిగా లావు అనిపిస్తుంది, నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పేసి అని చెబితే సరేలమ్మ మేము వస్తాంలే, నేను వచ్చి మాట్లాడతానులే, అదేం జరిగి ఉండదులే అని చెప్పేసానని అందంట. అంటే సరేనని చెప్పేసి వాళ్ళ అక్కయ్య వాళ్ళు ఒక ఆదివారం పూట వచ్చారంట. వచ్చి ఏం జరిగింది చెల్లి, అసలుకి ఏంది, ఏందో తేడాగా ఉండవు, ఎక్కువ వాంతులు చేసుకుంటున్నావంట, అసలుకి ఏందని చెప్పేసి అని అడిగితే ఇక వాళ్ళ అక్కయ్యకి అయితే మొత్తం చెప్పిందంట. అక్క ఇట్టాడు సంగతి అక్క అని చెప్పేసి వాళ్ళ అక్కోళ్ళు అంటే పెళ్లి తలకి ఎట్ట చేసుకుంటే ఎట్టమ్మా, అసలు అది తొందరపాటు పనికిరాదు కదా అట్టా ఎట్టని ఇంక పెద్దోళ్ళు అన్న తర్వాత తిడతారు కదా, తిట్టి అట్టా ఎట్టని చెప్పేసి అని వీళ్ళు పోయి ఇక వాళ్ళ పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అబ్బాయి జాబ్ వచ్చిన దాకా ఆగుదాం అనుకున్నాము, ఈ శ్రావణ మాసంలో మన పిల్లని అనిపించుకుందాం అనుకున్నాము, కానీ వీళ్ళిద్దరు ముందుగానే తొందరపడ్డారు కాబట్టి ఇంకా పెళ్ళే చేస్తామమ్మా అని చెప్పేసి అని వీళ్ళు పోయి మాట్లాడారంట. మాట్లాడితే సరేనమ్మా అలాగనే చేద్దామని చెప్పేసి అని వాళ్ళు కూడా అన్నారంట. ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, ఈ అబ్బాయి మామూలుగా ఫోన్లో చేసి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ అమ్మోళ్ళకి కూడా ఫోన్లు చేస్తుంది ఈ అమ్మాయి, మాట్లాడుతూనే ఉండారు. ఈ శ్రావణ మాసం అయితే రానే వచ్చింది. రానే వచ్చినప్పుడు ఇక మా పిల్లని అనిపించుకోమన్నారు కదా, సరే మా పిల్లని అనిపించుకొని ఒక 2 నెలలు చూసుకొని, అంటే ఈ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో లగ్గాలు మా పిల్లని అనిపించుకొని శ్రావణ మాసంలోను కార్తీక మాసంలో మా పిల్ల అనిపించుకొని శ్రావణ మాసంలో మా పిల్లని అనిపించుకొని కార్తీక మాసంలో పెళ్లి చేసుకుందామని చెప్పేసి అని అనుకున్నారంట. అనుకున్న తర్వాత మా పిల్లని అనిపించుకున్నారు వాళ్ళు. అనిపించుకున్న తర్వాత అంటే క్షణంగా కావాలంటే డబ్బులు కూడా కావాలి కదా, ఇప్పుడు శ్రావణ మాసం కార్తీక మాసానికి 1 నెలలో 2 నెలలైనా తేడా ఉంటుంది కదా అని చెప్పేసి అని ఈ లోపు చూసుకుందాము మనీ అంతా అని చెప్పేసి అని అనుకున్నారంట. అనుకున్న తర్వాత ఆ అబ్బాయి అంటే ఆ అబ్బాయి వాళ్ళ చెల్లెల కూతురు ఊరి నుంచి వచ్చిందంట. ఆ అబ్బాయి వాళ్ళ చెల్లెల కూతురు ఊరి నుంచి వచ్చిందంట. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, బెంగళూరులో చదువుకుంటా ఉంటుందంట ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా ఈ అబ్బాయి ఏంది కొద్దిగా అంటే మరదలు కదా, మరదలే అవుతుంది కదా, మరదలు కదా, మేనత్త కూతురే కదా, చేతుల్లాడటం అట్టా ఇట్ట మామూలుగా ఈ సెలవులకు వచ్చినప్పుడు ఉందంట. ఉన్న తర్వాత ఏంటంటే ఆ అమ్మాయికి ఈ అబ్బాయి మీద
మామూలుగానే ఇంట్రెస్ట్ ఉందంట. ఈ అబ్బాయికి లేదు. లేకపోతే ఈ అమ్మాయి ఏందంటే ఇక అమ్మాయి చదువైపోయి వచ్చిందో లేకపోతే ఎట్టడి సంగతో కానీ మొత్తానికైతే ఈడకొచ్చిందంట. వచ్చిన తర్వాత నాకు ఇంకా ఆ అమ్మాయి అనేది ఇక వీళ్ళిద్దరు కొద్దిగా బండేసుకొని తిరగటము, ఎక్కడికన్నా పోవటము చుట్టాలిళ్ళకి, లేదంటే సరదాగా గుడికి వెళ్ళటము అట్ట ఇద్దరు బండి మీద తిరుగుతున్నారంట. అది ఈ అమ్మాయి చూసిందంట. ఈ అమ్మాయి చూసి ఫోన్ చేసిందంట. ఎవరు ఆ అమ్మాయి ఏంటంటే, మా అత్తయ్య కూతురు ఊరు నుంచి వచ్చిందిలే, గుళ్ళు అవి చూస్తానంటే తిప్పుతున్నాను అని చెప్పేసి అని అన్నాడంట. సరేలే అని చెప్పి ఇంకా అయితే ఆ అబ్బాయి వెనకెడితే ఈ అమ్మాయి తిరుగుతుంది కదా, ఇంక ఈ అమ్మాయి కొద్దిగా బాధేసిద్ది కదా ఎవరికైనా ఫ్రెండ్స్ అయితే. సరేనని చెప్పేసని ఇంకా ఈ అమ్మాయి అయితే ఆ అబ్బాయి ఫోన్లు చేస్తామంటే కొద్దిగా ఈ అమ్మాయిని ఏంటంటే దూరం పెడుతున్నాడంట. ఎందుకు దూరం పెడుతున్నాడు అనేది ఈ అమ్మాయికి అర్థం కాల. ఆల్రెడీ ఈ అమ్మాయి ప్రెగ్నెంటు. ఇక సరేనని చెప్పేసని ఇక ఈడేం చేశాడు, ఆ అమ్మాయితోటి కలెక్షన్ పెట్టుకున్నాడు. ఎవరితోటి? మరదలతోటి. మేనమామ కూతురు ఉంది కదా, ఆ అమ్మాయితోటి మళ్ళీ లవ్లో పడ్డాడు. పడితే వీళ్ళు ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారనమాట. ఇలా నైట్ పూట కూడా ఇలా బయటికి వెళ్ళి 9, 10 కూడా కొద్దిగా అవి తింటా మాకు కనిపించారమ్మాయి, నువ్వు తొందరపడు పెళ్ళికి అట్టా ఇట్టా అని చెప్పి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారంట ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి చెప్తుంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేసిందంట. అంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసిందంట. ఆంటీ ఇట్టటి సంగతి ఆంటీ అని చెప్పేసని. అంటే ఆమందంటమ్మా, వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి కలిసి ఇదయ్యారు. మేము ఆ అమ్మాయినే మా కోళ్ళగా చేసుకుందాం అనుకున్నాము. ఇంకా అందులోకి మీరు ఇంకా లవ్ అని చెప్పేసని నేను వదిలేసాను. వాళ్ళు అలానే సరదాగా ఉంటారు, తప్పుగా అర్థం చేసుకోమాక అని చెప్పిందంట. ఈ అమ్మాయి కూడా లైట్గా తీసుకుందంట. ఆహా సరేలే అని చెప్పేసని. తర్వాత ఇంకా ఈ అబ్బాయి ఏం చేశాడంటే, వీళ్ళకి ఎవరికి చెప్పాల అంటే తల్లిదండ్రులకు తెలిసే ఉంటుంది, తెలియకుండా ఏముండదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈ అమ్మాయికి అంటే మా పిల్లని అనిపించుకున్నారు కదా, ఈ అబ్బాయి ఏం చేశాడంటే, నేను బెంగళూరు వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళేసి నేను జాబ్ ట్రై చేసుకుంటాను, మా మామయ్యోళ్ళు మా అత్తయ్యోళ్ళు జాబ్ చూపిస్తామన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పాడంట. పెళ్లి టయానికి వస్తాను అని చెప్పేసని. సరే కదా అని చెప్పేసని పోతే ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా ఫస్ట్ అబ్బాయి వెళ్ళాడంట. తర్వాత ఈ తల్లిదండ్రులు అయితే వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ అబ్బాయికి పెళ్ళి అయితే చేశారంట. ఆ సంగతి ఈ అమ్మాయికి తెలియదు. అక్కడ పెళ్లి చేశారంట. పెళ్లి చేసిన తర్వాత ఇంకా అబ్బాయి అక్కడే ఉంటున్నాడు కదా, అక్కడే ఉంటా ఇంకా ఆల్రెడీ ఏంటంటే ఈ అమ్మాయికి తెలియకూడదని బెంగళూరులోనే పెళ్లి చేశారంట. అక్కడ బంధువులందరినీ అక్కడికి పిలుచుకున్నారంట. అంటే చెప్తారు కదా, బంధువులకు చెప్పకుండా ఎవరికి ఏం పెళ్లి చేయరు కదా, బంధువులకు చెప్పుకొని అక్కడ పెళ్లి చేసుకున్నారంట. అంటే శుభలేఖలు ఏం కొట్టిలేదంట. కొట్టియకుండా మామూలుగానే ఫోన్ ద్వారా చెప్పుకొని, అంటే బాగా దగ్గర బంధువులు చెప్పుకొని ఆ అబ్బాయికి అక్కడ బెంగళూరులో అయితే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి పెళ్లి చేశారంట. ఈ అమ్మాయి ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంటే తర్వాత ఆ అబ్బాయి ఫ్రెండ్స్ ఒక అబ్బాయి ఈ అమ్మాయికి ఫోన్ చేశాడంట. అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత మామూలుగా ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి అవును అంటే ఆ అబ్బాయికి తెలియదు వీళ్ళిద్దరు లవర్స్ అని చెప్పేసి, నా అబ్బాయి తెలియదు. ఇట్లా పలాని వాసు పెళ్ళయింది కదా, ఆ అబ్బాయి పేరైతే వాసు అనమాట. ఇలా వాసు పెళ్ళయింది కదా, మరి నీకు చెప్పలేదా ఏంది అని చెప్పేసానంటే, వాసు పెళ్ళి కావటం ఏంటి, అసలు మేమిద్దరం కదా లవ్ చేసుకుంది, నేను ప్రెగ్నెంట్ని, అసలుకి ఏంటంటే లేదు పెళ్ళయింది, మమ్మల్ని కూడా పెళ్ళికి పిలిచాడు, మేము వెళ్ళలేకపోయాము, పొలాని తారీఖు అంటే నిన్నే పెళ్ళి అయిపోయింది, మీరు అక్కడ ఉండారేమో, వాడు ఫోన్ కలవట్లేదని నేను నీకు చేశాను అని చెప్పేసి అని అన్నాడంట. ఈ అమ్మాయి ఇంకా పెద్దంగా ఏడుస్తా ఇంకా వాళ్ళ అమ్మకి వాళ్ళ అందరికి ఫోన్లు చేసి చెప్పమ్మా ఇట్లా సంగతి అంటే, వీళ్ళు పోయి సరే కేసు పెడదాం వాళ్ళు వస్తారు కదా ఇక్కడికని చెప్పేసి అని ఈ అమ్మాయి స్టేషన్ దగ్గరికి పోయి కంప్లైంట్ అయితే ఇచ్చిందంట. అద్దెంకి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట. నన్ను ఇట్ట చేసి ఇదిగో లగ్గాలు పెట్టుకంటే మా పిల్లని అనిపించుకున్న ఫోటోలు కూడా ఉండేయండి మా దగ్గర, ఎట్ట చేశారని చెప్పేసి చెప్తే వాళ్ళు అసలుకి ఎక్కడ ఉండారు ఏందని చూస్తే తీరా వాళ్ళు పెళ్ళి అయిపోయిందనమాట. సరే మేము ఫోన్లు చేసి రప్పిస్తామమ్మా అని చెప్పేసి అని వాళ్ళంట స్టేషన్లోనే ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే ఆ అబ్బాయి ఫోను స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. ఇంకా సరే వాళ్ళ అమ్మ ఫోన్కి అయితే చేశారంట. చేస్తే అయ్యా చెప్పండి అయ్యా అంటే,
ఏంటమ్మా మీ అబ్బాయి ఎక్కడున్నాడు ఏందంటే, అయ్యా ఇట్టాటి సంగతి మాకు తెలీదు. ఇట్ట పెళ్లి చేసుకున్నాడని మాకు తెలిసేలకి మేము వెళ్ళాము. మేము బయలుదేరామయ్యా. మేము ఇట్టొచ్చాము అని చెప్పేసని అన్నారంట. అదేంది ఇక్కడ లగ్గాలు పెట్టుకొని అన్ని ఫోటోలుండి సాక్ష్యాలతో సహా మేము ఆ అమ్మాయికి న్యాయం చేస్తామంటే, అయ్యా మాకు తెలీదు. మేము అదే అని చెప్పేసి నేను పెద్దోళ్ళు కదా ఫ్రెండ్స్ ఏదో దాటేస్తారు కదా అలా చేశారంట. చేస్తే ఇంకా ఆ అబ్బాయి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని తీసుకొని ఈడకైతే వచ్చాడంట. ఎక్కడికి అద్దెంకికి. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఇంక అడిగిద్ది కదా ఊరుకోదు కదా ఎందుకు ఇట్ట చేసావు అట్టా ఎట్టా అని చెప్పేసని ఈ అమ్మాయి పాపం మా అబ్బాయిని స్టేషన్లో కొట్టి ఈ అమ్మాయి చాలా బాధపడి చాలా ఇబ్బంది పడిందంట. అయితే నేను ప్రెగ్నెంట్ని కదా ఇప్పుడు నాకేంటి న్యాయం అట్టా ఎట్టని అడిగితే ఇంకా వాళ్ళేమో కొద్దిగా వీళ్ళేమో కొద్దిగా క్యాస్ట్ ఇదయ్యా వాళ్ళేమో కొద్దిగా క్యాస్ట్ ఎక్కువ కదా ఇక వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు అందరూ వచ్చేసి ఇంకా ఎమ్మెల్యే అనేవాళ్ళు ఉంటారు కదా అక్కడికి వెళ్ళేసయ్యా ఇట్ట చేసాడు మాకు తెలీదు అట్టా ఎట్ట అని చెప్పేసని వాళ్ళు కూడా చెప్పటం జరిగింది. మరి ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు కానీ పోలీసులు అయితే అమ్మ అయిపోయింది ఇంకా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు అమ్మ ఆల్రెడీ అయిపోయింది ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మరి ఏం చేద్దాము తొందరపడటం మీది తప్పు అయినా నువ్వు వయసులో ఉన్న పిల్లవి మీరు ఇంకా లగ్గాలు పెట్టుకోతలకి ఏం చేయగతలకి మరి ఎందుకు తొందరపడ్డావు అని చెప్పేసని ఈ అమ్మాయిని రివర్స్ తిట్టారంట. తిట్టి వాళ్ళ అమ్మ చెప్పారంట ఏమనంటే తప్పు నీ పిల్లదే కదా అట తొందరపడొచ్చా ఈ రోజుల్లో పెళ్ళిళ్ళ మీద పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోతుంటే ముందుగానే అంటే కొద్దిగా ఇదిగా మాట్లాడారంట. ఒళ్ళు అప్పగిచ్చి ఊరుకొని ఇప్పుడు వచ్చే కేసులు అంటే ఎటజాలమని అయితే అబ్బాయి పెళ్లి చేసుకొని వచ్చాడు. అనుకోని సిచ్యువేషన్లో ఆ అమ్మాయి రమ్మందండి వెళ్ళాను. నేను వెళ్ళి ఇద్దరం ఒకటైన మాట నిజమేను. నేనైతే అమ్మాయిని అయితే లవ్ చేయలేదు. నేను మా మరదల్నే లవ్ చేశాను. నేను మా మరదల్ని పెళ్లి చేసుకొని వచ్చాను. ఒక ఆడ మనిషి పిలిస్తే వెళ్ళకుండా ఎట్టుంటారు సార్? ఆమె పిలిచింది ఆ అమ్మాయి వెళ్ళాను. ఆ అమ్మాయి నాతోటి నైట్ పూట నిద్రపోకుండా అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ ఆ అబ్బాయి అయితే చూపించాడంట. ఇప్పుడు ఒక ఆడపిల్ల మగ మనిషిని నమ్మి అంతగా చూపించినప్పుడు వాడు అవి కూడా బయట పెట్టాడు. ఈ అమ్మాయి ఏంటంటే ఇంకా ప్రెగ్నెంట్ ఏం చేయాలి అసలు ఆ అమ్మాయి అయితే నన్ను చంపేయండి ఇక్కడ ఏదో ఒకటి చేసి అని చెప్పేసానంటే ఎవరు చంపేస్తారమ్మా పోయి మీరే చావాలి కానీ మేమేడ చంపేసాము ఇది ముందు పిలిపించుకున్నప్పుడు తెలియదా ఈ బాధ అని చెప్పేసని అక్కడ ఎస్ఐ కూడా అట్ట మాట్లాడాడంట. ఆ అమ్మాయి తట్టుకోలేక ఏం చేయాలని చెప్పేసని ఇంటికైతే వచ్చిందంట. ఇంకా అక్కడ న్యాయం జరగలే అమ్మాయికి. ఏం జరిగితే న్యాయం ఏం న్యాయం జరగల. వీళ్ళ బంధువులు కూడా ఏమంటున్నారంటే మేము అడిగాం కదా అని చెప్పేసి వాళ్ళ అక్కయ్య వాళ్ళు అందరూ వచ్చి ఆ రోజు నువ్వు ఒప్పుకున్నావు కదమ్మా మేము అడిగాం కదా నిన్నంటే నిజమేనమ్మా మీరు అడిగారు మమ్మల్ని వచ్చి మేము కూడా ఒప్పుకున్నాము ఎందుకంటే వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు కాబట్టి ఒప్పుకున్నాము. మరి మీరు అప్పుడు చెప్పారా ఈ అమ్మాయికి పెళ్ళి ప్రెగ్నెంట్ అని అప్పుడు చెప్పలేదు కదా ఫలానా రోజు లగ్గాలు పెట్టుకుందాము తర్వాత అబ్బాయి జాబ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకుందాం అని మాట్లాడాను. మీరే వచ్చి చెప్పారు ఈ అబ్బాయి ప్రేమిస్తున్నాడు అని చెప్పేసని. వాడు కూడా అన్నాడు ఇప్పుడు మాట తప్పాడు మాకు మాత్రం ఏం తెలుసమ్మా మీరుండట్టు మేము కూడా ఉన్నాం కదని వాళ్ళ పెద్దోళ్ళు కూడా అన్నారు. అన్న తర్వాత మరి ఆ అమ్మాయికి ఏందో చెప్పండి అంటే ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటని చెప్పేసి మీ అబ్బాయి కూడా తప్పు చేశాడు కాబట్టి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే సరే మా అబ్బాయి తప్పు చేసాడయ్యా మరి మేమేం చేస్తాం మీరే చెప్పండి అంటే ఇంకా వాళ్ళు అన్నారంట అమ్మాయి నువ్వు కడుపు తీపిచ్చేసుకొని వేరే ఇంకెవరినన్నా పెళ్లి చేసుకో ఎప్పుడు కూడా ఇట్లా తొందరపడి నిర్ణయం తీసుకోబాక ముందుగానే తల్లిదండ్రులు లేనప్పుడు ఇళ్ళకి పిలిపించుకోమాక అదొకటి తల్లికి కూడా చెప్పారంట. వయసులో ఉండే ఆడపిల్లని వదిలిపెట్టిపోవటం ఎంతవరకు కరెక్ట్ అది మీరు కావాలనే ప్లాన్ చేసి అబ్బాయిని ట్యాప్ చేశారు ఏందట్ట ఇట్టని మాట్లాడారంట. ఇంకా మందంట అయ్యా మేము ట్యాప్ చేసేది ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి ఇంకా అల్లుళ్ళు లెక్కనే అనుకున్నాము ఇట్ట చేస్తాడని మాకు మాత్రం ఏం తెలుసు అని ఉందంటే ఇక అట్ట చేసేట్టు చేసిందంటే 1,00,000 రూపాయలు అయితే ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చేసేటట్టు ఇక వీళ్ళిద్దరికి అసలు ఆ అమ్మాయి ఈ అబ్బాయి లైఫ్లోకి రాకూడదు ఈ అబ్బాయి ఆ అమ్మాయి లైఫ్లోకి రాకూడదు అని చెప్పేసి అని ఇంకా అలా మాట్లాడుకున్నారంట. మాట్లాడుకొని కానీ ఈ అమ్మాయికి ఇష్టమే కానీ ఏం చేసిద్ది ఆల్రెడీ పెళ్లి చేసుకుని వచ్చాడు కదా ఆ అమ్మాయిని ఇంకేం చేయలేని పరిస్థితి కదా అని చెప్పేసి అని ఇక ఆ 1,00,000 రూపాయలు వాళ్ళు తీసుకొని పెద్దోళ్ళు సరేనని చెప్పేసి అని ఇక వాళ్ళకి వీళ్ళకేం సంబంధం లేదన్నట్టుగా ఉండేసి ఈ అమ్మాయి ఇంకా సైలెంట్గా ప్రెగ్నెంట్ అయితే తీపిచ్చేసుకుందంట. ఆ ప్రెగ్నెంట్ తీపియటానికి కూడా అంటే కొద్దిగా